కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్ తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. దుబాయ్ సమీపంలోని ఫుజైరా చమురు కేంద్రంపై జరిగిన దాడి అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు, ముఖ్యంగా భారత్ ఇరాన్ సంబంధాలకు, మరి అమెరికా యుఏఈల మధ్య వ్యూహాత్మక ఎత్తుగడలకు సంబంధించి ఒక పెద్ద ల్యాండ్ మార్క్ ఇన్సిడెంట్ గా మనం చెప్పుకోవాలి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా వైఖరి, ఒపెక్ పరిణామాలు, ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దాడులను ఎలా చూడాలి, ఇరాన్ ఎందుకు ఇంత వ్యూహాత్మక టార్గెట్ చేయండి, దీని వెనక ఉన్న కారణాలు ఏందనేది మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే సార్, ఈ యుఏఈ ఓపెక్ నుంచి వైదొలగడం వెనక అమెరికా ఒత్తిడి ఉందని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే ఇది ఇరాన్ యుఏఈ సంబంధాలను ఎంతవరకు దెబ్బతీస్తుందని అనుకుంటున్నారు? అమెరికా ఒత్తిడే కాదు, అమెరికా గేమ్ లో భాగంగా యుఏఈ వ్యవహరిస్తా ఉంది అనేది ఇటీవల జరిగినటువంటి పరిణామాలు స్పష్టంగా తెలియజేశాయి. ఇది ఖచ్చితంగా అమెరికా ఆడుతున్న లేదా ఆడిస్తున్నటువంటి ఒక గేమ్. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, లేదా గతంలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు, వీటిని కూడా వినియోగించుకోవడానికి తన ప్రయోజనాలకు అనుగుణంగా ఈ గేమ్ ఆడుతూ ఉంది. దానిలో భాగంగానే గత సోమవారం నాడు, అదేవిధంగా శుక్రవారం నాడు జరిగినటువంటి పరిణామాలు. ఆ పరిణామాలు ఏమిటంటే, అరబ్ ఎమిరేట్స్ దీని మీద ఈ ఇరాన్ దాడులు చేసింది. ఎందుకు దాడులు చేసింది అంటే, వాళ్ళు మొదటి రోజు చెప్పారు సోమవారం నాడు. ఎందుకు దాడి చేసిందంటే, అమెరికా ఆడుతున్నటువంటి నాటకానికి లేదా గేమ్ కి ఇది మా ప్రతిస్పందన, అంతే తప్ప మేము పథకం ప్రకారం అరబ్ ఎమిరేట్స్ మీద మేమేం దాడి చేయలేదు అని నర్మగర్భంగా చెప్పారు. అంటే ఏమిటంటే, మీరు గేమ్ ఆడితే, మీరు అమెరికా కలిసి గేమ్ ఆడితే మా గేమ్ మేము ఆడతాం అనేటువంటి దానిలో ఉన్న సందేశం. దానిలో భాగంగానే శుక్రవారం నాడు కూడా మరొకసారి దాడి జరిగింది. సరే, ఈ దాడులు అనేటివి అమెరికా సైనిక సామర్థ్యానికి లేదా ప్రతిష్టకు సంబంధించి ఏదైనా మచ్చ తెచ్చే భావించాలా, లేకపోతే ఈ దాడులను సాధారణంగా దాడుల్లో భాగంగానే భావించాల్సి వస్తుందా? అంటే మీరు ఒక వర్డ్ వాడాడు, ట్రంప్ కు ఆ వర్డ్ వాడారు, సో అందుకు నేను ఇది అడుగుతున్నా. ఇప్పుడు అరబ్ ఎమిరేట్స్ మీద జరిగినటువంటి దాడిని మనం విడిగా చూడాలి. మొత్తంగా గల్ఫ్ దేశాల మీద ఫిబ్రవరి 8 తర్వాత ఇరాన్ చేసినటువంటి దాడుల్ని మనం విడిగా చూడాలి. అంటే రెండింటికి అంత సంబంధం ఉన్నది. అయితే అమెరికాలో మీడియాలు వెల్లడించినటువంటి సమాచారం ప్రకారం ఇతరతర ఇరాన్ విడుదల చేసినటువంటి ఫోటోలు ఇవన్నీ చూసినప్పుడు అమెరికా రక్షణ శాఖ కానీ లేదా డొనాల్డ్ ట్రంప్ కానీ వాళ్ళకి ఊహకు అందని రీతిలో దాదాపు 228 ఆస్తులు అంటే విమానాల హ్యాంగర్స్ కావచ్చు, లేకపోతే ఆయిల్ డిపోట్స్ కావచ్చు, లేదా కమ్యూనికేషన్ రాడార్ వ్యవస్థలు, ఇటువంటివి గల్ఫ్ దేశాల్లో మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాల మీద ఇరాన్ గురి చూసి కొట్టింది అనేటువంటిది వాటిలో ఉన్నటువంటి సారాంశం. ఆ విధంగా గురి చూసి ఇరాన్ కొట్టగలదు అనేటువంటిది అమెరికన్లు కలలో కూడా ఊహించలేదు. అటువంటి పరిణామం జరిగింది కనుక దాని నష్టాన్ని కూడా బయటికి రాకుండా అమెరికాలో ఉన్నటువంటి వాణిజ్య ఉపగ్రహాలు కొన్ని ఫోటోలు తీస్తాయి, విడుదల చేస్తూ ఉంటాయి, మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అందజేస్తూ ఉంటాయి. సరే, అదొక కథ. అటువంటి ఉపగ్రహాలు తీసినటువంటి ఫోటోలను కూడా మీరు విడుదల చేయొద్దు, విడుదల చేసేట్లయితే అమెరికా పరువు పోతుంది, డొనాల్డ్ ట్రంప్ పరువు గంగలో కలుస్తుంది అనేటువంటి దాంతో వాటి మీద కూడా నిషేధం పెట్టారనేటువంటి వార్తలు వచ్చాయి. అందుకని ఎంత డ్యామేజ్ అనేటువంటిది అది అనూహ్యంగా ఉంది. అందుకనే
డొనాల్డ్ ట్రంప్ కి లేదా అమెరికాకి చెప్పుకోరాని చోట దెబ్బ తగిలింది. ఆ దెబ్బ ఎవరు కొట్టారంటే ఇరాన్ కొట్టింది అనేది నా అభిప్రాయం. సార్, ఇజ్రాయిల్ తో యుఏఈ పెంచుకుంటున్న సాన్నిహిత్యం ఇరాన్ ఆగ్రహానికి ప్రధాన కారణమని అనుకోవచ్చా ఈ దాడుల నేపథ్యంలో? ఖచ్చితంగా ఖచ్చితంగా ఓకే. ఇరాన్ ఇజ్రాయెల్ కి అదే విధంగా అరబ్ ఎమిరేట్స్ కి ఉమ్, అంటే లాంఛనంగా ఒక రక్షణ ఒప్పందం అనేటువంటిది లేకపోయినప్పటికీ ఇరాన్ రక్షణ వ్యవస్థలు అబుదాబి లేదా ఇతర ఆ, దుబాయ్కి అంటే మన డోమ్ అంటున్నారు కదా, అమెరికాలో ఇజ్రాయెల్ కి డోమ్ కల్పిస్తే అంటే రక్షణ వ్యవస్థను కల్పిస్తే ఇజ్రాయెల్ యుఏఈలో ఉన్నటువంటి అరబ్ ఎమిరేట్స్ లో ఉన్నటువంటి 2 పట్టణాలకు అటువంటి డోమ్ కల్పించిందని చెప్పారు. ఉమ్, ఇజ్రాయిల్ లో ఉన్నటువంటి డోమ్నే ఇరాన్ దెబ్బతీసి ఉమ్, అక్కడ ఉమ్, ఉన్నటువంటి వాళ్ళని ఏ విధమైనటువంటి కకావికలు చేసిందో మనం చూసాం. అదే పరిస్థితి ఇప్పుడు అరబ్ ఎమిరేట్స్ లో కూడా ఇరాన్ అదే పని చేసింది. ఎందుకు చేసింది అంటే ఇరాన్, ఇజ్రాయిల్, అరబ్ ఎమిరేట్స్ రెండు కూడా కలగలిసి ఉన్నాయి. మరి ఎందుకని యుఏఈ మీద దాడి చేసింది అంటే ఇజ్రాయెల్ లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా స్థావరాల మీద ఆ నాయకులను చంపడానికి లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది కనుక దానికి మిత్రదేశమైనటువంటి అరబ్ ఎమిరేట్స్ ని ఇరాన్ ఎంచుకుంది. ఇది ఉమ్. బహిరంగంగా జరుగుతున్నదే. కాకపోతే ఈ అరబ్ ఎమిరేట్స్ ఆ విషయాన్ని చెప్పుకోలేదు, ఇరాన్ కూడా చెప్పదు వ్యూహాత్మకంగా. రెండు వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నాయి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సార్, ఈ దాడులను ట్రంప్ చాలా తేలిగ్గా తీసుకోవడం, కొట్టిపారేయడం వెనుక ఉన్న అసలు వ్యూహాత్మక ఆ, దౌత్యం ఎలా అర్థం చేసుకోవాలి? ఏమై ఉండొచ్చు యాక్చువల్ గా? అంటే మనకి ఈ కాల్పుల విరమణ అనేటువంటిది ఏప్రిల్ 8వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత నెల రోజులు దాటిపోయింది. ఈ అవును. నెల రోజుల్లో ట్రంప్ చేసినటువంటి ప్రకటనల్ని మనం కనుక చూస్తే, ఉమ్, మీరు మాతో ఒప్పందానికి రాకపోతే మిమ్మల్ని అది చేస్తాము, ఇది చేస్తాము, లేదా మీ నాగరికతలను ధ్వంసం చేస్తాము, మీ దేశం మొత్తాన్ని కూడా బాంబులతో లేపేస్తాము, ఇన్ని కబుర్లు చెప్పాడు. అవును. ఎన్ని కబుర్లు చెప్పినా గానీ ఇప్పుడు చర్చ ఏమిటి? మళ్ళా ఇరాన్ వైపు నుంచి ఇరాన్ మీద మళ్ళా ప్రశంసలు. వాళ్ళు చాలా మంచిగా చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి. ఆ, మేము వాళ్ళు పరస్పరం దాడులు చేసుకుంటే అవన్నీ కూడా చిన్న చిన్నవి యాక్సిడెంట్ లో రాసుకుపోయినట్టుగా, వాహనాలు రాసుకుపోయినట్టుగా ఆ, జరిగింది అనేటువంటి పద్ధతుల్లో అంటే దాన్ని తక్కువ చేసి చూపడానికి కూడా ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. అంటే ఉమ్, ట్రంప్ కి అటు గట్టిగా చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి, అలాగని ఇరాన్ కనుక లొంగిపోయేట్లయితే, ఇరాన్ కి లొంగిపోవడం అంటే ఇరాన్ షరతులను కనుక అంగీకరించేట్లయితే వచ్చే నవంబర్ లో జరిగేటువంటి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ పూర్తి మెజారిటీ, ఉభయ సభల్లో పూర్తి మెజారిటీ కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి గనక ఇప్పుడు ట్రంప్ ఒక విధంగా చెప్పాలంటే దిక్కుదోచని స్థితిలో ఉన్నాడు. అటు రిపబ్లికన్ పార్టీ వైపు నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు, ఇటు అక్కడ ఉన్నటువంటి ఇతర నిపుణులు కావచ్చు లేదా వ్యాఖ్యాతల వైపు నుంచి కూడా చేస్తున్నారు. అన్నింటికి మించి ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొట్టమొదటిసారిగా ఐరోపాలో ఉన్నటువంటి నాటో మిత్ర దేశాలు అమెరికాకి మద్దతు ఇవ్వకపోవడం అనేటువంటిది ఒక టర్నింగ్ పాయింట్. ఇది ప్రారంభంలో మనకి ఏదైనా ఏ పరిణామం అయినా కానీ జీరోతోనే స్టార్ట్ అవుతుంది, ఒకటితోటి స్టార్ట్ అవుతుంది. ఈ ఒకటితోటి స్టార్ట్ అయినటువంటి ఈ పరిణామం ఎంతకు పెరుగుతుంది అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందే. కానీ ఇది ఖచ్చితంగా నాటో మధ్య, అమెరికా మధ్య లేదా ఐరోపా దేశాలు అమెరికా మధ్య గ్యాప్ అనేటువంటిది ప్రారంభమైంది. సార్, మూలిగే నక్కపై తాటిపండు పడిందనే చందంగా ఈ మధ్య ఈ ట్రంప్ ఏవైనా టారిఫ్లు వేశారో దాని మీద 22 రాష్ట్రాలు కోర్టుకి ఎక్కాయి. అది కూడా ఒకటి వచ్చింది. అది ఎస్, చాలా నెగిటివ్. దీన్ని అక్కడ అమెరికా రాజకీయాలను ఈ పరిణామాలన్నీ ఎలా ప్రభావితం చేయబోతున్నాయి రానున్న కాలంలో? 10% అనేటువంటి దాన్ని కూడా కోర్టులు కొట్టేశాయి అనేటువంటిది కొట్టేశాయి. తాజాగా వచ్చినటువంటి అవును. తీర్పు. ఉమ్, అంటే మరి డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాలు అంటే తమ సంక్షోభాన్ని, తమ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి సంక్షోభాన్ని ఇతర దేశాల మీద నెట్టడం అంటే ఇతర దేశాల వస్తువుల మీద పన్నులు విధిస్తే వాళ్ళు భయపడిపోయి లేకపోతే మరొకటి చేసి తమ వస్తువులకి
తమ మార్కెట్లను తెరుస్తారు అనేటువంటి ఎత్తుగడ దీని వెనకాల ఉన్నది. అది ఉమ్, చైనా మీద 2018లో ప్రారంభించినటువంటి ట్రేడ్ వార్ అంటారు దాన్ని. ఆ ఉమ్, ప్రారంభించినటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు చైనా విషయంలో చైనా లొంగలేదు. అదేవిధంగా మిగిలినటువంటి దేశాలు, ఐరోపా దేశాలు కానీ ఇటువంటి వాటి అన్నిటిని కూడా బెదిరించాడు ట్రంప్. ఉమ్, వాళ్ళు కూడా ఏమీ తగ్గలేదు. ఇప్పుడు మళ్ళా ఈ మధ్య కూడా మేము 25% ఐరోపా ఉమ్, దేశాల మీద కొన్ని వస్తువుల మీద పన్ను విధిస్తామని చెప్పేసి మళ్ళా బెదిరించాడు. ఉమ్, ఆ బెదిరింపు ఎందుకు చేశాడంటే ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడుల్లో వాళ్ళు ఏమాత్రం సహకరించట్లేదు, సమర్థించటం లేదు, సమర్థించకపోగా విమర్శిస్తున్నారు. మీరు ఊబిలో కూరుకుపోతున్నారు అని చెప్పేసి జర్మన్ ఛాన్సలర్ స్వయంగా చెప్పాడు. అందుకని ఉమ్, ఈ పరిణామాలతో ఉక్కిరి బిక్కిరి. ట్రంప్ ని మనం వ్యక్తిగతంగా అతని ప్రవర్తన చూసి పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు, లేకపోతే చంచలంగా మాట్లాడతాడు, ఒక మాట ఎప్పుడు మాట్లాడతాడు అని చూసుకున్నప్పటికీ మొత్తంగా అమెరికాలో ఉన్నటువంటి ఈ పాలక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఒక విధంగా గందరగోళంలో ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి తప్పుకోవాలంటే అవసరమైతే ట్రంప్ ను కూడా తొలగించేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిద్ధపడతారు. అటువంటి పరిణామం జరుగుతోంది కనుకనే బహుశా ట్రంప్ ఈ విధమైనటువంటి టెన్షన్ లో ఉన్నాడనేది నా అభిప్రాయం. సార్, గల్ఫ్ లో ఉన్న అమెరికా మిలిటరీ కేంద్రాలకు భారీ నష్టం వాటిల్లిందనేది మీరే చెప్పారు ఇంత ముందు. Yes. అయినప్పటికీ కూడా అమెరికా ఇంత మౌనం పాటించడం ఎందుకు అసలు? అంటే జనరల్ గా ఏ దేశమైనా తమకు ఇతర శత్రు దేశాల నుంచి జరిగిన నష్టాన్ని అంతర్జాతీయ సమాజం ముందు పెడుతుంది, అక్కడ చేసింది సానుభూతి పొందాలనుకుంటుంది. కానీ ఈ విషయంలో అమెరికా ఎందుకు మౌనం వహిస్తుందంట? అమెరికా ఎందుకు మౌనం వహిస్తుందంటే ఇంత నష్టం జరిగింది, ఇన్ని ఉమ్, ఆస్తులకి నష్టం జరిగింది, ఈ వ్యవస్థలకి నష్టం జరిగింది అని అమెరికా గనక అంగీకరిస్తే అంతర్జాతీయంగా దాని పరువు పోతుంది, పలుకుబడిపోతుంది. అది ఓకే. ప్రధానమైనటువంటి కారణం. ఇక అమెరికా ఉమ్, ముందున్నటువంటి దారి ఏమిటి? ఉమ్, డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు అవసరమైతే భూతల దాడులు చేస్తాం మేము అని చెప్పాడు. అవును. భూతల దాడులు చేసిన అమెరికా చరిత్రను కనుక చూస్తే అది ఉమ్, వియత్నాం అయినా, లేకపోతే ఇరాక్ అయినా, రీసెంట్ గా జరిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ అయినా కానీ దానికి పరాభవం, అక్కడి నుంచి అమెరికా మిలిటరీ పారిపోవడం తప్ప మరొకటి జరగలేదు. ఉమ్, ఇరాన్ కూడా అలాంటిదే. ఆఫ్ఘనిస్తాన్ లో ఎట్లాగైతే భౌతికమైనటువంటి పరిస్థితులు, కొండలు, గుట్టలు, లోయలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇరాన్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే గనక వాళ్ళకి తెలియనటువంటి ప్రాంతాల్లో వెళ్ళి చిక్కుకుపోయి అక్కడ నష్టపోవడం అనేటువంటిది, ఒక్క సైనికుడు అటువంటి చర్యలో నష్టపోయినా గానీ, ప్రాణం పోయినా గానీ అమెరికా సమాజం చాలా తీవ్రంగా స్పందించేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని బెదిరింపులు చేసినా విమానాల ద్వారా లేదా నౌకల ద్వారా దాడులు చేస్తున్నాడు తప్ప గతంలో ఉమ్. గాని ఇప్పుడు గాని భూతల దాడులకి అంటే మిలిటరీని పంపించడం లేదు. కారణం అయితే ఇదే. ఓకే. సార్, ఇంకొకటి, ఈ దాడుల్లో భారతీయులు కూడా కొంతమంది గాయపడ్డారని వార్తలు వచ్చాయి. ఒకవైపు ఈ పశ్చిమాసియాలో ఏదైతే పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అటు మన భారతదేశానికి అదే ఆయిల్ భద్రత అనేది ఒకటి ఆ, ఒక ఈ చర్చగా మారింది. అదేవిధంగా అక్కడ ప్రవాస భారతీయుల భద్రత కూడా ఒక చర్చలోకి వచ్చిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో భారతదేశం స్పందించాల్సినట్లే స్పందిస్తుందంటారా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి భారతీయులు గాయపడ్డారు అనేటువంటిది ఉమ్, అరబ్ ఎమిరేట్స్ మీద జరిగినటువంటి దాడిలో అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు 3 గాయపడ్డారని వచ్చింది. వాళ్ళకేమీ ప్రాణాపాయం అయితే లేదు. ఓకే. అయితే నరేంద్ర మోడీ గారు వెంటనే ఇరాన్ దాడుల్ని ఖండిస్తూ ఒక స్పందన చేశారు. ఉమ్, మరి ఇరాన్ మీద అంత భయంకరమైనటువంటి దాడులు చేసినా, లేకపోతే గాజా మీద ఇజ్రాయెల్ దాడులు చేసి పిల్లలు, మహిళల్ని వేలాది మందిని, దాదాపు 80,000 మందిని చంపిన, లేదా వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన ఏమాత్రం స్పందన లేనటువంటి ప్రధానమంత్రి గారు మరి అరబ్ ఎమిరేట్స్ మీద ఇరాన్ చేసినటువంటి దాడిని చూసి వెంటనే గుండెలు బాదుకుంటూ ఖండించారు. అవును. ఎందుకు ఖండించారు అనేటువంటిది ఇక్కడ సమస్య. ఉమ్, ఎందుకు ఉమ్, ఖండించారు అంటే ఒక విధంగా అమెరికా గేమ్ ప్లాన్ కావచ్చు, లేకపోతే అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ కావచ్చు. ఇజ్రాయెల్ కి పాకిస్తాన్ కి పడదు.
అమెరికాకి పాకిస్తాన్కి మిత్రత్వం ఉన్నప్పటికీ ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి పడదు. ఉమ్, అందువలన ఈ పాకిస్తాన్ అరబ్ ఎమిరేట్స్ దగ్గర తీసుకున్నటువంటి రుణాన్ని వెంటనే మీరు చెల్లిస్తారా లేదా అని మెడ మీద కత్తి పెట్టినట్టుగా అరబ్ ఎమిరేట్స్ వ్యవహరించింది. ఓకే. దాన్ని ఏదో విధంగా ఆ, ఇబ్బందులు పడి పాకిస్తాన్ తీర్చివేసింది. ఆ ఉమ్, విధంగా అరబ్ ఎమిరేట్స్ ఒత్తిడి చేయడం వెనుక భారత హస్తం కూడా ఉన్నది. ఎందుకు భారత హస్తం అంటే పాకిస్తాన్ మనకి శత్రు దేశం కనుక దాన్ని ఓకే. ఎంతగా ఇబ్బంది పెడితే అంతగా మన యొక్క ఈగో సాటిస్ఫై అవుతుంది. అంతకు మించి ఏం కాదు. ఇక్కడ ఉమ్, ఉన్నటువంటి పాకిస్తాన్ వ్యతిరేకుల్ని సంతుష్టీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్, అందుకని ఆ విధమైనటువంటి పని చేసింది గనక అరబ్ ఎమిరేట్స్ మీద దాడి చేయగానే వెంటనే నరేంద్ర మోడీ గారు స్పందించారు. మంచిదే, అది తప్పు ఒప్పు సాంకేతికంగా కరెక్టా కాదా అంటే సాంకేతికంగా కరెక్ట్ కాకపోవచ్చు ఇరాన్ చేసినటువంటి దాడిని. కానీ మిగిలినటువంటి దాడుల గురించి మరి అదే విధమైనటువంటి వైఖరి ఎందుకు తీసుకోలేదు అనేది కూడా ఇక్కడ ప్రశ్న. అందుకని అంతర్జాతీయ రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలు ఇవన్నీ కూడా దీనిలో మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా మన దేశం విషయానికి వస్తే మొత్తంగా పరిణామాలను చూసినప్పుడు పూసల్లో దారంలాగా మనకి ఒకటి కనిపిస్తుంది. అమెరికాకి అనుకూలమైనటువంటి వైఖరిని మనం పరోక్షంగా అయినా కానీ పదే పదే చేస్తున్నాం. అవును. ఎందుకు బహిరంగంగా ఎందుకు చెప్పుకోలేకపోతున్నాము అంటే ఇంధన భద్రత కోసం మేము అన్ని దేశాలతోటి మేము చేస్తామని చెప్పారు. తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం చూస్తే మనం రష్యా తోటి మేము అమెరికా ఆంక్షలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకున్నామని చెప్పారు. కానీ అదే రష్యా తోటి దిగుమతి చేసుకున్నటువంటి వివరాలు చూస్తే చాలా ఎగుడు దిగుళ్ళు మనకి కనిపిస్తాయి. ఉమ్, దిగుడు ఎప్పుడు ఉన్నదంటే రెండోసారి ట్రంప్ బెదిరించినప్పుడు మనం ఆపేశాం. కంప్లీట్ గా మనం ఆపేశాం. ఆపేశాం దిగుమతి. హర్మోజ్ జలసంధి ఇష్యూ అయినప్పుడు మళ్ళీ రిటైన్ చేసుకున్నాం మళ్ళీ కొద్దిగా. పెంచుకున్నాం. అందుకని అది అవును. మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ విషయం ఉమ్, ఇప్పుడు నేను లేకపోతే నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి ప్రతిపక్షాల్లో లేకపోతే ఇంకోళ్ళు కాదు, రామ్ మాధవే చెప్పాడు. అవును. బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకుడిగా ఉన్నటువంటి రామ్ అవును. మాధవే చెప్పాడు, మేము గతంలో ఇరాన్ వద్దంటే ఇరాన్ చమురు కొనుగోలు ఆపేశాము, రష్యా నుంచి వద్దంటే రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేశామని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత అతను లేదు లేదు నేను అలా చెప్పుండాల్సింది కాదు అని చెప్పేసి ఉమ్, సర్దుకున్నాడు అనుకోండి. కానీ ఇది వాస్తవం కదా. వాస్తవం. ఒక రాజకీయ నాయకుడిగా డబుల్ స్టేట్మెంట్స్ నేను వక్రీకరించాను లేకపోతే ఇంకోటో తప్పనిసరి ఆ విధంగా చెప్పుకోవచ్చు. అందుకని ఈ వాస్తవాలను చూసినప్పుడు పశ్చిమాసియా యుద్ధంలో కావచ్చు లేదా అంతర్జాతీయ పరిణామాల్లో కావచ్చు, నిన్న ఉమ్, GTRI గ్లోబల్ ఉమ్, ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన దేశానికి చెందినటువంటి అంటే ఈ వాణిజ్య పారిశ్రామిక సంస్థలకు చెందినటువంటి వాళ్ళు ఏం ఉమ్, చెప్పారు, మీరు అమెరికా తోటి తొందరపడుతున్నారు, అమెరికా తోటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే మన దేశానికి నష్టము. వాళ్ళు ఏమి కమ్యూనిస్టులు కాదు అవును. లేదా మోడీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కాదు. అవును. వాళ్ళ ఇక్కడ కన్సల్టెంట్. ఉన్నటువంటి పారిశ్రామిక వాణిజ్యాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు. అవును. మరి ఎందుకు చెప్పారు వాళ్ళు, ఎందుకు ఇప్పుడు అక్కడ ఒకవైపు అమెరికా వాడు యుద్ధం చేస్తూ వాడి సమస్యల్లో వాడు ఉంటే మనం ఒప్పందం చేసుకుందాం అని చెప్పేసి మన వాళ్ళు వాషింగ్టన్ వెళ్ళి అక్కడ పడిగాపులు కాయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది భారత్కి? ఇది అయిపోయిన తర్వాత అవసరమైతే వాడు రావాలి. ఎందుకని? వాణిజ్య లావాదేవీల్లో మనం మిగుల్లో ఉన్నాం. అవును. మన ఎగుమతులు ఎక్కువ, మన దిగుమతులు తక్కువ. మనం అవును. లబ్ధి మనం లబ్ధి పొందుతున్నాం. అటువంటిది మా వస్తువులు మీరు ఎక్కువగా కొనుగోలు చేయాలని వాడు మన దగ్గరకు వచ్చి ఢిల్లీలో పడిగాపులు పడి మన వాళ్ళతో చర్చలు జరపాల్సింది పోయి మనమే వెళ్ళి వాషింగ్టన్ లో ఆ విధంగా మనం పడిగాపులు కొట్టుకున్నామంటే చులకన అవుతామా ఖచ్చితంగా. అనేటువంటి ఎవరైనా అంతే. మన అవును. బలహీనత ఏమిటనేటువంటి వాడికి తెలిసిన తర్వాత వాడు మన జుట్టు పట్టుకుంటాడు, మెడ ఉమ్. పట్టుకుంటాడు, ఏమైనా చేస్తాడు. సరే, ఇంకోటి ఇక్కడ ఇరాన్ పదే పదే ఈ క్షిపణి దాడులను ప్రతిస్పందన అని అభివర్ణిస్తుంది. ఎస్. సో ఇది ఇట్లనే ఉంటే ఏ, అంటే ఏమన్నా పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు జరిగినటువంటి ట్రెండ్ ని కనుక మనం పరిశీలిస్తే ఉమ్, పూర్తి స్థాయి యుద్ధానికి అమెరికా కూడా సిద్ధం కాదు. ఓకే. అమెరికా సిద్ధం కానప్పుడు
ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధం లేకపోతే బలం ఏమిటంటే ఇది అట్లాగే కొనసాగుతుంది. ఈ లోపల ఇరాను తనకు అవసరమైనటువంటి కొత్త క్షిపణులు కానీ లేకపోతే ఉన్న వాటిని మెరుగుపరుచుకోవడం కానీ అట్లాంటివన్నీ కూడా చేస్తుంది. డెఫినెట్ గా చేస్తుంది. ఎందుకంటే మళ్ళా భవిష్యత్తులో ఎప్పుడైనా అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తే మా పరిస్థితి ఏమిటని వాళ్ళు అడుగుతుంది అదే కదా. భవిష్యత్తులో మీరు దాడులు చేయము అనేటువంటి హామీ మాకు ఇస్తే మేము అణుశుద్ధి మీద కూడా మేము ఒప్పందం చేసుకుంటాము అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. అణుశుద్ధి మీద మాకు రైట్ ఉండాలి అంటే దాని అర్థం అణుబాంబులు తయారు చేస్తామని కాదు. మేము అణుబాంబులు తయారు చేయము అనేటువంటిది ఒప్పందం మీద గతంలోనే మేము సంతకం చేశాము. న్యూక్లియర్ ఎన్పిటి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద ఆ ఇరాన్ సంతకం ఇప్పటికీ వ్యాలిడే. దాన్ని అమెరికా ఉల్లంఘించింది కనుక వాళ్ళు శుద్ధి చేసి అవసరం అయితే మేము బాంబులు తయారు చేసుకునేటువంటి రైట్ మాకుందనేటువంటిది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. మరి అటువంటి దాన్ని వదులుకోవట్లేదు. రెండోది అమెరికా చేస్తున్నటువంటి డిమాండ్ ఏమిటి? మీరు బాలిస్టిక్ మిసైల్స్ లేకపోతే ఇతర సుదూరంగా ప్రయోగించేటువంటి వాటిని మీరు పరిమితం చేసుకోవాలి. ఎవరికి పరిమితం చేసుకోవాలి? ఇరాన్ నుంచి ఉన్న 12,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అమెరికా మీద దాడులు చేసేటువంటి క్షిపణులు ఇరాన్ దగ్గర ఉన్నాయా? లేవు కదా. రెండు దేశాల మధ్య ఉన్నటువంటి దూరం 12,000 కిలోమీటర్లు. అటువంటిది మీరు ఆయుధాలను పరిమితం చేసుకోవాలని అడుగుతుందంటే ఎవరి కోసం అడుగుతుందంటే ఇజ్రాయెల్ కోసం అడుగుతుంది. మరి ఇజ్రాయెల్ కోసం అంత తాపత్రయపడుతున్నటువంటి అమెరికా ఎందుకు తాపత్రయపడుతుందంటే ఇజ్రాయెల్ ని ప్రాంతీయంగా ఒక గూండాలాగా తయారు చేసి ఆ ఇతర దేశాల మీద అదుపు చేయడానికి ఇటువంటి వాటన్నిటికీ ఉపయోగిస్తుంది. అందుకని దాన్ని ఎందుకు అంగీకరించాలి? నిజానికి ఇజ్రాయెల్ కి ఇరాన్ కి ఏమి గట్టు పంచాయితీ లేదు, సరిహద్దు సమస్యలు లేవు, లేకపోతే మరొకటి లేవు. ఎక్కడొచ్చింది? పాలస్తీనా ని ఏర్పాటు చేయకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటుంది కనుక దానికి సంఘీభావంగా ఇరాన్ లో ఉన్నటువంటి పాలకులు ఇతర వాళ్ళందరూ ఉన్నారు కనుక అక్కడి నుంచి వచ్చింది. హిజ్బుల్లా అంటే అంతే కదా, పాలస్తీనాకి మద్దతుదారులే కదా వాళ్ళు. హిజ్బుల్లా అయినా హమస్ అయినా వాళ్ళందరూ హౌతీస్ అయినా. అందుకని మొత్తంగా మనం రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాలు మొత్తంగా పరిణామాలను గమనంలో ఉంచుకుంటే తప్ప ఈ శత్రుత్వాలు లేకపోతే ఈ విధమైనటువంటి డిమాండ్లని మనం అర్థం చేసుకోలేదు. సార్, ఇప్పుడు హర్మూజ్ జలసంధిలో రోజు రోజుకు పెరుగుతున్న ఈ ఉద్రిక్తలు తగ్గించడానికి అంతర్జాతీయ సమాజం స్పందించాల్సినంతగా స్పందిస్తోందంటారా? ఎందుకంటే ఇది ఇలా కొనసాగుతోంది, సామాన్యుడు ఎఫెక్ట్ అవుతున్నాడు. మీరు చూశారు, ఎన్నికలు అయిపోగానే మన దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అని చెప్పి భారీగా పెంచారు. యుద్ధం మొదలవుతానే అన్ని గ్యాస్ సిలిండర్ల మీద ధర పెంచారు, రెండోసారి పెంచారు. తర్వాత ఏమో అంతకుముందు ఏమో పెంచమని చెప్పారు, తర్వాత ఏమో దానికి విరుద్ధంగా కమర్షియల్ మాత్రమే పెంచామన్నారు. కమర్షియల్ పెంచిన వినియోగదారుడు ప్రజలే కదా. హోటల్ మేనేజ్మెంట్ అయితే అది నువ్వు గ్యాస్ ధర పెంచుతావు, అతను ఫుడ్ ధర పెంచుతాడు, అంతే కదా తేడా. అంతే కదా. ఇప్పుడు మనం వెళ్ళి బయటకు వెళ్ళి టీ తాగినా లేకపోతే భారీగా పెరిగాయి. అవును, ఒక టీ మీద 10 రూపాయలు పెరిగింది, 40 రూపాయలకు పెరిగింది కదా, 10 రూపాయలు పెరిగింది కదా ఒక ప్లేట్ కి. ఎగ్జాక్ట్లీ, అవును. ఒక టీ మీద కూడా 10 రూపాయలు పెరిగిన పరిస్థితి ఉంది హైదరాబాద్ లాంటి నగరాల్లో. చిన్న చిన్న టీ స్టాల్లో, పెద్ద పెద్ద బ్రాండెడ్ ఇవి కాదు. సో ఇదంతా భారం మోస్తున్నది మళ్ళీ ప్రజలే. సో ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం ముందున్న ప్రత్యామ్నాయం ఏమిటంటారు మీరు? ప్రత్యామ్నాయం ఒకటి, అమెరికా యొక్క దురాగతాన్ని ఖండించి దాని మీద అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాలి. ఒత్తిడి తేవాలంటే దాని అర్థం ఏదో అమెరికా మీద దాడి చేయమనో లేకపోతే ఇంకోటి చేయమనేటువంటిది కాదు. ఏ దేశానికి ఆ దేశం తమ దగ్గర ఉన్నటువంటి వాటిని నట్లు బిగించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు నిన్న మన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి చెప్పినటువంటి సమాచారం ప్రకారం ప్రతి నెల ఈ సంక్షోభం ప్రారంభమైన తర్వాత ప్రతి నెల 30,000 కోట్ల రూపాయల మేరకు మార్కెటింగ్ కంపెనీలకి నష్టం వస్తా ఉంది అని చెప్పారు. అంటే మొత్తంగా గతంలో వేసినటువంటి అంచనా ఏమిటంటే 90,000 కోట్లు నష్టం వచ్చింది అని చెప్పారు. ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం తన ఖజానాలో వేసుకుంటున్నటువంటి ఒక పన్నులో 10 రూపాయలని మినహాయించుకొని మార్కెటింగ్ కంపెనీలకి మీరు చెల్లించక్కర్లేదు, అదేదో మీరే తీసుకోండి అని చెప్పింది.
అది చేసిన తర్వాత కూడా 30,000 నెలకు 30,000 కోట్ల నష్టం అంటే ఎన్ని రోజులు ఈ విధంగా ఉంటారు అనేటువంటిది సమస్య. అందుకనే అనేక మంది ఈ రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఈ ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళా మరొకసారి పెంచుతారు చమురు ధరలు అని కారణం అదే. మరి ఇప్పుడు మేము పెంచము, ఇప్పటికి పెంచట్లేదు, మేమే భరిస్తున్నాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది తప్ప భవిష్యత్తులో మేము పెంచము అనే మాట వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు. ఈ సంక్షోభం ఇట్లాగే కొనసాగితే లేదు, ఈ సంక్షోభం అయిపోయిన తర్వాత అనేక మంది చెప్తుంది ఏంటంటే క్రూడ్ ధరలు ఇప్పుడున్నటువంటి దానికి ఒక $5 అటు ఇటుగా తగ్గడం పెరగడం తప్ప ఈ పెరుగుదల అనేటువంటిది కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. అంటే మన దేశం ఈ సంక్షోభానికి ముందు ఒక పీపా ధర $67కి మనం కొనుగోలు చేశాం. అటువంటిది ఒక దశలో $147కి వెళ్ళింది మనం కొనుగోలు చేసినటువంటిది ఈ సంక్షోభ సమయంలో. తర్వాత $130కి తగ్గింది, తర్వాత $120. ఎంత తరిగినా కానీ లేదా ఒక $100 అనుకున్నప్పటికీ, $100 మీద స్థిరం అనుకున్నప్పటికీ మరి $67 ఎక్కడ, $100 ఎక్కడ? దీనికి తోడు పులి మీద పుట్టలాగా లేదా గోరు చుట్టు మీద రాకెట్ కోట అన్నట్టుగా 2014లో మనం ఒక పీపా ఒక లీటరు ముడి చమురు కొనుగోలు చేయాలంటే మనం $1 చెల్లించాల్సి వచ్చేది. ఆ డాలరు ఎంత ఆ రోజు? 58-60 రూపాయలు అవుతాయి. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో అక్కడ ధరలు పెరగకపోయినా కానీ అదే ధరకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పలుకుబడి చూసి లేదా ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పలుకుబడి చూసి ఆ దేశాలు అదే ధరకి ఒక లీటరు $1కే ఇచ్చినా గానీ మన రూపాయల్లో మనం చెల్లించాల్సినంత 60 రూపాయల నుంచి 95 రూపాయలకి పెరిగింది. అంటే 35 రూపాయలు పెరిగిపోయింది. దీనికి కారణం ఏంటి? గతంలో నరేంద్ర మోడీ గారు మన్మోహన్ సింగ్ మీద చేసినటువంటి విమర్శ ఏంటి? రూపాయి విలువ పతనమైనప్పుడు మీ అసమర్థత, మీ అవినీతి, మీ అక్రమాలు అని చెప్పారు కదా. మరి ఇప్పుడు 35 రూపాయలు ఇప్పటికి పెరిగితే మరి ఇది నరేంద్ర మోడీ గారి అసమర్థత అనాలా, అవినీతి అనాలా, అక్రమాలు అనాలా, ఏమనాలి, ఏ పేరు పెట్టాలి? అందుకని వాళ్ళు అసలు మాట్లాడరు. రూపాయి విలువ పతనం గురించి అసలు మాట్లాడరు, అసలు ఏమి తెలియనట్టు. పైగా అది మంచిదే ఆర్థిక వ్యవస్థ మళ్ళా అది మంచిదే అంటే ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారికి కానీ, మోడీ గారికి కానీ, షా గారికి కానీ వాళ్ళకి పోయేదే ఉంటది, మనం కదా పే చేస్తా ఉంది, ఆ భారం భరిస్తా ఉంది మనం కదా. ఈ విధమైనటువంటి వాటిని జనం అర్థం చేసుకోవాలి. జనం అర్థం చేసుకొని ఈ వంచన అనేటువంటి దాన్ని అర్థం చేసుకోకపోయేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో మన మీద మళ్ళా బండ పడుతుంది. ఎంతకాలం భరిస్తారు? ఒకవేళ భరించారు అనుకుందాం, ఈ 30,000 కోట్లు ఒక 6 నెలలు సాగితే 6 3 18 2 లక్షల కోట్లు. ఈ 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే నోట్ల ముమ్మరం, కొత్తగా నోట్లు వచ్చేస్తారు. నోట్లు వచ్చేసి గవర్నమెంట్ ద్రవ్యలోటును కూర్చుకుంటుంది. అంటే అవసరానికి మించి నోట్లు వచ్చేస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, మన రూపాయి విలువ ఇంకా పతనం అవుతుంది. అది చూస్తున్నారు జింబాబ్వే లాంటి దేశాల్లో కిలో నోట్ల కట్టలు పెడితే కిలో కూరగాయలు వస్తున్నాయి కదా, చూస్తున్నాం కదా. మరి మన దేశంలో కూడా అంత స్థాయి కాకపోయినా ఆ బాటలో కనుక మనం పయనిస్తే మన రూపాయి విలువ కూడా మనకి తెలుసు. అందుకని అది మళ్ళా అది అంటే ఒక విష సర్కిల్ అంటాం కదా, విషవలయం అంటాం కదా, ఆ విషవలయం లాగా ఉంటది. మరి ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి దానికి వస్తే ప్రభుత్వము మనకు 2014-15 నుంచి 10 రూపాయలుగా పెట్రోలియము డీజిల్ మీద 10 రూపాయలుగా ఉన్నటువంటి పన్నుల్ని 30 రూపాయలకు పెంచింది మోడీ సర్కార్. సెస్సుల రూపంలో లేదా స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ అని ఇట్లాంటివన్నీ కూడా పెంచారు. మరి ఇప్పటికీ కూడా మనం వ్యవసాయ మౌలిక సదుపాయాల పేరుతోటి ఒక్కొక్క లీటర్ కి పెట్రోల్ కి మనం 2.5 రూపాయలు మనం చెల్లిస్తున్నాం. ప్రతి వినియోగదారుడు 2.5 రూపాయలు చెల్లిస్తున్నారు. అది రాష్ట్రాలకు ఏమి ఇవ్వదు, కేంద్ర ప్రభుత్వమే అమలు జరుపుతుంది. మరి వాళ్ళు ఏం చెప్తారు? మేము కిసాను సన్మానిస్తున్నాము, లేకపోతే రైతు వేదికలు నిర్మిస్తున్నాము, ఇవన్నీ
ఇవన్నీ నిర్మిస్తున్నారు. కానీ ఎవరి దగ్గర నుంచి వసూలు చేసి నిర్మిస్తున్నారు? జనం దగ్గర ప్రజల వసూలు దగ్గర. చేసి నిర్మిస్తున్నారు. అవును. మరొక వైపు మళ్ళా మీరు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. రోడ్ల సెస్ కూడా ఉంది మళ్ళా. ఉంది. రోడ్ల సెస్ కూడా ఉంది. మరి రోడ్ల సెస్ ఎందుకు? రోడ్లు నిర్మించడానికి జనం దగ్గర వసూలు చేసి మళ్ళీ మీరే నిర్మిస్తున్నారు. మళ్ళా ఆ జనమే రోడ్లు వినియోగించుకుంటే తాట తీసి తోలు ఒలిచి టోల్ వసూలు చేస్తున్నారు. ఉమ్. అందుకని ఇవన్నీ కూడా చూసినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వము వివిధ కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్లు వివిధ రూపాల్లో రాయితీలు ఇస్తా ఉంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ కి వాడు పెట్టేది 1,00,000 కోట్ల పైన పెడతానంటున్నారు. కానీ అక్కడ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు విలువ ఎంత? 25,000 కోట్లు. ఉమ్. మరి ఎవరి సొమ్ము ఇది? జనాన్ని సొమ్ము గూగుల్ కి వాడికి ఎందుకు ఇవ్వాలి? అంత రాయితీకి ఎందుకు ఇవ్వాలి? వాడు ఏమన్నా ఫ్రీగా ఇస్తాడా? వాడు ఏమైనా డేటా మనకి ఫ్రీగా ఉచితంగా ఇస్తాడా? ఇవ్వడు. ఏమి ఇయ్యడు. ఏమి ఇవ్వడు. అటువంటప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి? జనానికి వచ్చేసరికేమో రాయితీలు ఎందుకు ఇవ్వాలి? రాయితీలు కట్ చేయండి అని చెప్పేసి డీజిల్, పెట్రోల్, గ్యాస్ మీద వీటన్నిటి మీద కూడా రద్దు చేసి పారేశారు. కానీ కార్పొరేట్లకు ఇచ్చేటువంటి రాయితీలలో మాత్రం ఏ విధమైనటువంటి రద్దు లేకపోగా కార్పొరేట్ ట్యాక్స్ ని 32% ఉన్నటువంటి దాన్ని, అంటే సెస్సులు వీటితో కూడా కలుపుకొని, సర్చార్జీలు వీటితో కలుపుకొని 15% తగ్గించారు. సగానికి సగం. మరి మన జనానికి ఏమన్నా తగ్గించారా అంటే ఏమి తగ్గించాలి. అందుకని ఇట్లా అనేకమైనటువంటి భారాలు ఉన్నాయి. ఇటువంటి విధానాలను సవరించుకుంటే కొంతమేరకు డెఫినెట్ గా ప్రభుత్వం భారం తగ్గుతుంది. లేకపోతే ఏంటి, కొన్ని సంక్షేమ పథకాలను ఎత్తేయాల్సి వస్తుంది, కొన్ని స్కీమ్స్ ని గవర్నమెంట్ ఎత్తేయాల్సి వస్తుంది. ఈ పెట్రోల్ భారాన్ని పూర్తిగా భరిస్తే అప్పుడు కూడా మళ్ళీ అల్టిమేట్ గా అది జనం మీద నష్టమే కదా, జనానికే నష్టం కదా. అంతే కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.